కవితమ్మ గారి అక్కగారి పార్టీలో చేరడానికి ప్రధాన ఉద్దేశం గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచింది కాబట్టి అక్క స్వర్ణాంధ్రప్రదేశ్ అక్క పెట్టే పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పి భావిస్తూ అక్క తెలంగాణ జాగృతిలో చేయడానికి వచ్చాం. ఖచ్చితంగా నిలబడుతుంది. తమిళనాడులో ఏ విధంగా అయితే జయలలిత గారు అక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలించారో ఇక్కడ తెలంగాణకు కవితక్క గారి రూపంలో తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. బీఆర్ఎస్కి నష్టం ఉందా, కాంగ్రెస్కి నష్టం ఉందా, బీజేపీకి నష్టం ఉందా కాదు. అక్క బ్రాండ్ ఇక్కడ తెలంగాణలో ఎవరికి నష్టము ఎవరికి లాభము కానీ కాదు. అక్క నుంచి వాళ్ళ పార్టీలను కాపాడుకోవాలా. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అక్క ప్రధాన ఉద్దేశము తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే. అవి రాజకీయ విమర్శలు, అది ఎత్తుగడల భాగంగానే తప్ప మరొకటి కాదు. అట్లా ఏం లేదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కాదు. అక్కకు మొదటి నుంచి ఒక విజన్ ఉంది. ఆ విజన్ వల్లనే పార్టీ పెట్టబోతా ఉంది. ఒక బీఆర్ఎస్ నుంచే కాదు, బీజేపీ నుంచి వస్తారు, కాంగ్రెస్ నుంచి వస్తారు, అన్ని పార్టీల నుంచి క్యూ కట్టుకుని లైన్లో ఉన్నారు. త్వరలో 20వ తారీఖు నాడు పార్టీ ప్రకటించిన వెంటనే వలసల కార్యక్రమం చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవమే, అది ఇప్పుడు చెప్పొద్దు. రేపు భవిష్యత్తులో 20వ తారీఖు రోజు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత దాని ఫలితం ఎలా ఉండవచ్చు అన్ని పార్టీలు చూస్తాయి. అక్కగారు ఏ పార్టీతో పొత్తు లేదు. తను స్వయంగా నిలబడి ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కీ రోల్గా ప్రోత్సహిస్తారు అక్క. మాకు చాలా సంతోషంగా, అక్కడ తమిళనాడులో ఏ విధంగా అయితే అమ్మ రూపంలో జయలలిత గారు పాలన అందించారో ఇక్కడ తెలంగాణలో కవితక్క రూపంలో ఒక తల్లిలాగా అమ్మలాగా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి హోదాలో చూస్తారని చెప్పి మాకు సంతోషంగా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.